హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పునుగులైతే చేస్తున్నాను ఇడ్లీ పిండితో. దానిలో పాలకూర కూడా వేసేసి చేస్తున్నాను. పిల్లలు కర్రీ చేసినా లేదంటే వట్టిగా చేస్తే తినరు కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం ఇడ్లీ బ్యాటరు, జీలకర్ర, టేస్ట్కి సరిపడిన సాల్ట్, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, స్పినాచ్, వాము, రైస్ ఫ్లోరు. నేనైతే 3 స్పూన్స్ అయితే వేసాను. మీరు కన్సిస్టెన్సీని బట్టి మీరు ఎంత పడితే అంత వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. అది కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసి నెక్స్ట్ ఆయిల్ వేడి చేసేసుకొని, ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత అందులో చిన్న చిన్నగా వేసుకోవాలి. పునుగుల్లాగా వేసేసుకొని వేసిన వెంటనే కదపకుండా అలాగే వదిలేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే కాల్చుకోవాలి. కొంచెం కుక్ అయిపోయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటాం. పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని పిల్లలకి స్నాక్గా అయినా లేదంటే బ్రేక్ఫాస్ట్లో అయినా ఎలాగైనా ఇవ్వచ్చు. వీటి కాంబినేషన్లో టమాటో చట్నీ ఆర్ పీనట్ చట్నీ ఏదైనా